సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్లలో దానికి పార్టిసిపేట్ చేయడం కోసము తెలంగాణ రీజనల్ సింగరేణి కార్మిక సంఘం అయినటువంటి 2921 కానీ ఈపీ ఆపరేషన్ అసోసియేషన్ డ్రైవర్స్ అసోసియేషన్ సంఘం కానీ మేము ఏదో యాజ్ పర్ లా ప్రకారంగా జరిగినటువంటి మీటింగ్ కూడా ప్రతి మీటింగ్ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారు మమ్మల్ని పిలవడం జరిగింది. జరిగిన సందర్భంగా కూడా మమ్మల్ని ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేషన్ చేసి ఈరోజు సింగరేణిలో రిజిస్టర్డ్ అయిన సంఘాలు ఏదైతే పోటీ చేస్తున్న వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ పవరు సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ గెలిచే యూనియన్ అప్పటి వరకు ఇవ్వాలని చెప్పని కూడా యాజమాన్య సర్కులర్ కూడా జారీ చేసిన సందర్భంగా మేము నామినేషన్ రోజు కూడా పోయి నామినేషన్ కూడా వేయడం జరిగింది. నామినేషన్ చేసిన సందర్భంగా అప్పుడు ఏదైతే 2019 ప్రకారంగా ఎలక్షన్స్ కాంటెస్ట్ చేయాలి కాబట్టి మీ యూనియన్ 2019లో 1 ఇయర్ కాలేదనే దృష్టిలో చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ గారు స్కూటీలో మమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం జరిగింది. దానికి కారణము మెయిన్గా టీబీజేకేఎస్ నాయకత్వం అని చెప్పని మేము ఈరోజు సందర్భంగా చెప్తున్నాము. దానికి వత్తాసు పలికినటువంటి ఏటీసీని కూడా మేము తీవ్రంగా ఖండించాము. అందులో భాగంగానే ఈరోజు మన ప్రభుత్వంలో ఉన్న యూనియన్ అయితేనే సింగరేణి కార్మికులకు బెనిఫిట్ చేస్తారనే ఉద్దేశం కొద్దీ మిగతా డబ్బాలు కొట్టుకున్న యూనియన్ టీబీజేకేఎస్ కానీ లేకుంటే ఏటీసీ కానీ వాళ్ళకు వత్తాసు పలకకుండా ఉండే విధంగా కార్మికులందరూ కూడా నేను ఒక కార్మికుడు అయిన కూడా మా ఏదైతే 2 యూనియన్లు ఉన్నాయో డ్రైవర్స్ అండ్ ఈపర్ అసోసియేషన్ కానీ తెలంగాణ రీజనల్ సింగరేణి కార్మిక సంఘం కానీ మేమందరము మెయిన్ బాడీ అందరం కూడా మాట్లాడుకొని అత్యవసర సమావేశం చేసుకొని అందులో తీర్మానం చేసుకొని రేపు జరగబోయే ఎలక్షన్స్లలో చెయ్యి గుర్తు ఉన్నటువంటి మన గడియారం గుర్తు అయినటువంటి ఐఎన్టీసీని గెలిపించాలని చెప్పని ఈ సందర్భంగా మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని అదే విషయాన్ని కార్మికులకు ద్వారా కూడా మేము తెలియజేయమని ముందుకు వచ్చినాము. ఏదైతే ఈరోజు ఏఐటీసీ నేను గెలిచామో మేము అడ్జస్ట్ ఇచ్చేస్తాను అని పరిస్థితులు ఏదైతే ఉన్నదో టీబీజేకేఎస్ లాంటి యూనియన్ కూడా ఏం చేయలేని పరిస్థితులలో ఈరోజు ఏం చేయదని చెప్పని అనుకుంటున్నాం. అదేవిధంగా మేము 93లో ఈపీ ఆపరేటర్ అసోసియేషన్లో బలమైన సంఘంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఓపెన్ కాస్ట్లలో బలంగా ఉండి జాతీయ సంఘాలు ధీటుగా రిప్రజెంట్ చేసుకున్న పరిస్థితులలో అప్పుడు 8 బ్యాచ్లు అయినటువంటి 31 నుంచి 42 బ్యాచ్ల వరకు కూడా 3 సంవత్సరాలు డిగ్రేడ్ రాకుండా ఉన్న పరిస్థితులలో మేము యాజమాన్యాన్ని దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగా 240 మంది కార్మికులందరం కూడా హెడ్ ఆఫీసు ముట్టడికి మేము పిలుపునిస్తే ఆ హెడ్ ఆఫీసులో ధర్నాను డిస్టర్బ్ చేయాలని చెప్పని అప్పుడున్న మనుబోతుల కొమరయ్య గారు ఏటీసీ నాయకత్వము ఈపీ ఆపరేటర్ అసోసియేషన్ బలంగా అయితే మా ఉనికి ఉండదని చెప్పని అందులో ఇక్కడే పనిచేసి రిటైర్మెంట్ అయిన రాజేంద్ర భయ్యని కూడా కిడ్నాప్ చేసి వాళ్ళని తీసుకొని వెళ్ళి కరెంట్ షాక్ పెట్టి కూడా టార్చర్ పెట్టిన పరిస్థితులలో మేము అయినా కూడా మేము యూనిట్గా ఉండి మేము విచ్ఛిన్నం కాకుండా హెడ్ ఆఫీసు ముందు ధర్నాలో పాల్గొని మేము మా భయ్యను ఇడిపించేంత వరకు మీ ఆఫీసులకు ఎవరిని కూడా బయటకు వెళ్ళనేమని చెప్పని గేట్ ముందట మొత్తం 240 మంది ఆపరేటర్తో పాటుగా ధర్నా చేస్తే అప్పటికప్పుడు యాజమాన్యం దిగేసి వచ్చేసి అప్పుడు మమ్మల్ని లోపలికి పిలిచి అలో చేసిన సందర్భంగా కిడ్నాప్ చేసిన రాజేంద్ర భయ్య నుండి ఇడిపించిన సందర్భాన్ని కూడా ఈరోజు నేను మనం చేసుకుంటాను. చేసిన సందర్భంగా లోపలికి పిలిచినప్పుడున్న డైరెక్టర్ బాబు జిఎం పర్సనల్ గారు లోపలికి పిలిచి ఇదే కిడ్నాప్ అయిన రాజేంద్ర భయ్యను బాబు ఇంత నువ్వు స్ట్రగుల్ తీసుకుంటారు నీకు ఏం కావాలి పొద్దు నుంచి తిండి తినలేదు అని చెప్పని ఫ్రూట్స్ అవి ఇవన్నీ పెడితే కూడా వాటిని పక్కన పెట్టి సార్ మాకు డీగ్రేడే కావాలి 3 నెలలను పనిచేస్తున్నానని చెప్పని అని చెప్పి సందర్భంగా కూడా ఈరోజు ఈపీ ఆపరేటర్లో యూనిట్ నేను ఈ సందర్భంగా ఈ OC3లో పరిస్థితి మళ్ళీ ఏటీసీ వాళ్ళు కానీ గెలిస్తే మళ్ళీ అదే పరిస్థితి వస్తుందని చెప్పని సందర్భంగా తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఈరోజు మొన్న జరిగినటువంటి టీపీజీకేఎస్ గెలిచిన సందర్భంగా కూడా ఇదే మైన్ మీద ఇదే నాయకత్వం అందరం కూడా మేము ప్రతి మైన్ ఒక్కొక్కసారి ఇదే బావి మీద ఒక్కొక్క షిఫ్ట్లో 3 సార్లు అధ్యక్షుడు వేణుగోపాల్ సార్ గారిని తీసుకుని వచ్చి ఇక్కడ మేము మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా మేము కార్మికులకు ఉన్న మెయిన్గా ఈపీ ఆపరేటర్లకు ఉన్న సమస్య ఏదైతే ఉందో అప్పటి పరిస్థితులలో మేము 3 షిఫ్ట్లలో తిరుగుతుంటే ఆ మిషన్ల సౌండ్ కానీ లేకుంటే ఆ లైట్లు కళ్ళబడ్డ సందర్భంగా కానీ హార్ట్ ప్రాబ్లంలు వచ్చేసి అన్ఫిట్ అయితే డీప్రమోట్ చేయించేసి 1,00,000 రూపాయలు ఉన్న జీతగానికి 30,000 తీసుకొచ్చి పెట్టిన సందర్భాలు అప్పుడున్న పరిస్థితులు ఉండే. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నట్టు డీకే సింగ్ ఆపరేటర్ ఆ టైంలలో ఇక్కడ గేటు పట్టుకుంటుంటూ వాచ్మెన్ డ్యూటీ చేస్తుండే ఆయన వచ్చినప్పుడల్లా మొత్తుకుంటాడు. ఆయన తోటి ఆపరేటర్ చూసి మేము చల్లించిపోయడం. ఆ సందర్భంగా అప్పుడు మాకు ప్రచారానికి వచ్చిన వేణుగోపాల్ సార్ గారి ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము చెప్పడం జరిగింది.
జరిగింది. చెప్పిన సందర్భంగా వెంటనే ఆయన అనుమతి ఇచ్చేసి ఎవరు డిసిగ్నేషన్ మారినా కూడా జీతం తగ్గదని జీవో తీసుకొచ్చిన దాంట్లో ముఖ్య పాత్ర వహించింది ఇక్కడున్న ఈ స్టేజ్ మీద ఉన్న ఈ నాయకులేమని చెప్పని సందర్భంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా కార్మికులను కూడా ఏసీలో పనిచేస్తున్నాము. మాకు అదేవిధంగా మేము ఇంటికి పోతే కూడా సరిగ్గా పవర్ ఉండలేదు, ఆ కూలర్ కింద పడుకోలేకపోతున్నాం, మళ్ళీ వచ్చి నైట్ డ్యూటీ చేయలేకపోతున్నాం అని చెప్పానంటే కూడా వెంటనే పర్మిషన్ తీసుకొని వచ్చేసి ఇప్పించేసి ప్రతి ఒక్క కార్మికుడు కూడా కరెంటు బిల్లు లేకుండా ఏసీలు ఇప్పించిన ఘనత కూడా ఇప్పుడు ఇక్కడ మేము స్టేజ్ మీద మా నాయకత్వానికి దక్కుతుందని తెలియజేసుకున్నాం. ఇదే విధంగా ఎన్నో డిమాండ్స్ కూడా మేము సాధించినాం. అప్పుడున్న ముఖ్యమంత్రి చెప్పి ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ అంటే అంతకుముందు ఉన్న టీపీఎస్ నాయకులు ఎవరు కూడా ముఖ్యమంత్రి దగ్గర తీసుకోపోకుండా ఒక్క కవితక్క అనుకొని కాలయాపన చేసి కార్మికుల గురించి కూడా ఏమి సాధించిన పరిస్థితి లేకుండా విధంగా నేరుగా అప్పుడున్న ముఖ్యమంత్రి దగ్గర తీసుకొని వెళ్ళి సమస్యలు వేణుగోపాల్చారి ద్వారా మేము సాధించుకున్నాం. ఇప్పుడు మా యూనియన్ కూడా వేణుగోపాల్చారి గారే అధ్యక్షత ఉన్న సందర్భంగా ఇప్పుడు మీకు అసిరెన్స్ ఇచ్చేసుకుంటూ ఆయన ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగానే ఈరోజున్న పరిస్థితులలో కార్మికుల సమస్యలు ఎట్లయితే లాస్ట్ టైం పరిష్కరించుకున్నామో ఇప్పుడు అదేవిధంగా ఏ సమస్య ఉన్నో పరిష్కరించుకోవడం కోసము మనం గెలిపించాల్సింది. ఈరోజు మనము ఐఎన్టీసీని గడియారం గుర్తుగా ఓటు వేయించి గెలిపించేసి నేను ముందుండి మాట్లాడిపించేస్తానని చెప్పి అన్న తర్వాతనే ఐఎన్టీసీ అగ్రనేత అయినా కూడా జనప్రసాద్ గారితో కూడా ఇప్పుడు నేను మాట్లాడుకొని వచ్చేసిన. కాబట్టి ఇదే విధంగా నేను టైం లేదు కాబట్టి ఈ అడ్రస్సింగ్ చేసుకుంటూ ఈ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రెస్ మీడియా ప్రింటర్ మీడియా ద్వారా ప్రతి ఒక్క కార్మికుడికి OC3లో ఉన్న రిలేసి ఈ వేదికగా నేను సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా అడ్రస్సింగ్ చేస్తున్నా. గడియారం గుర్తు ఓటేసి ఐఎన్టీసీని గెలిపించేసి ఈ మాయ మాటలు చెప్తున్నటువంటి ఈ ఏఐటీసీని ఓడించే విధంగా చేసుకుంటూ ఈరోజు టీబీజీకేఎస్ నాయకత్వం అనేది అప్పుడు వీళ్ళు ముగ్గురికి పదవులు ఇచ్చే వరకే అప్పుడు ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చిన తర్వాతనే శ్రీరాంపూర్లో మీటింగ్ పెట్టించేసి కమిటీ అనౌన్స్ చేసారు. అప్పటికే కేసీఆర్ గారు ఇచ్చిన పదవులన్నీ ఆ మాటలన్నీ అసిరెన్స్లన్నీ ఇచ్చేసిండు. కాబట్టి ఏమీ మిగిలిన పరిస్థితులలో ఈరోజు ఇచ్చిండు. వాళ్ళు ఇప్పుడు యూనియన్ వదిలిపెట్టి పోయినా కూడా ఒక శనిమైనట్టుగానే అగ్రనాయకత్వం అనుకుంటుంది. కాబట్టి టీబీజీకేఎస్ ఓటర్స్ ఎవరున్నా కూడా నేను కూడా ఒక టీఆర్ఎస్ పార్టీలో నేను ఒక ఇంచుమించుగా ఫౌండర్గా ఉండుకుంటూ 10 ఏళ్ల నుంచి పనిచేసుకుంటూ మొన్నసారి గెలిచిన టీపీజీఎస్ గెలిచిన ముఖ్య పాత్ర వహించినటువంటి నేనే ఈరోజు నేను డిసప్పాయింట్ అయిపోయి కార్మికులను ఒక రాంగ్ వేలో పోకుండా ఒక సరైన నిర్ణయం తీసుకోవడం కోసం టీపీజీఎస్ క్యాడర్ కానీ ఓటర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఐఎన్టీసీకి ఓటు వేయాలని చెప్పని ఈ సందర్భంగా ఈ OC3 డయాస్ మీదకి వెళ్ళి మీ అందరికీ కూడా మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. కార్మికులకు అందరికీ నమస్కారం. మా యొక్క టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రీయ సింగరేణి కార్మిక సంఘం కట్కూరి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఈ సంఘానికి కోర్టు ద్వారా ఈ యొక్క పోటీ చేయడానికి అవకాశం కల్పించలేదు. అయినా కోర్టుకు వెళ్ళడం జరిగింది. కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన పనిచేస్తున్నటువంటి ఇప్పటికి ఈ చివరి నిమిషంలో అంటే కార్మికుల శ్రేయస్సు కొరకు పనిచేసి ఐఎన్టీసీకి మద్దతు తెలపడానికి రావడం జరిగింది. అంటే బేషరతుగా మద్దతు తెలిపి ఐఎన్టీసీ గెలిచినట్టయితే పనులు చేయించుకోవచ్చు, అందరి కార్మికుల పక్షాన పోరాటం చేయొచ్చు, గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఈరోజు చేయడం జరిగింది. అన్న పోరాట ఫలితం చాలా ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. కాబట్టి మీ అందరూ అంటే ప్రత్యేకంగా మా యొక్క శ్రేయోభిలాషులు అలాగే ప్రత్యేకంగా నా యొక్క చుట్టాలు కానీ మా యొక్క కార్మికులందరూ ఇందులో చాలామందికి నేను వ్యక్తిగతంగా పనిచేసిన వాళ్ళకు కూడా నేను మెసేజ్ ఇస్తున్నా. ఒక ఎంపీటీసీగా ఉన్నప్పుడు అలాగే నేను కార్మికుని ప్రెసిడెంట్గా మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పనిచేసినటువంటి అందరూ కూడా ఒకసారి గుర్తుంచుకొని నా యొక్క శ్రేయస్సు కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఐఎన్టీసీకి మద్దతు పలకాలని ఈ వేదిక ద్వారా విన్నవించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. సింగరేణి ఈపీ ఆపరేటర్స్ డ్రైవర్స్ ఆల్ ట్రేడ్ వర్కర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. నా పేరు ఐరేని ఉదయ్ కుమార్. మా ప్రెసిడెంట్ అయిన ఎస్కే మీరా గారు ఆదేశాల మేరకు మేము ఈరోజు OC3లో వచ్చి కార్మికుల మద్దతుతోని ఐఎన్టీసీ తరఫున అందరికీ ఓటేసి గడియారం గుర్తుకు ఓటేసి గెలిపించాలని వేడుకోవడం జరుగుతుంది. OC3 కార్మికులందరికీ శుభోదయం. నేటి యొక్క ఈ సమావేశంలో తెలియజేయడం ఏంటంటే మా ఆపరేటర్ అసోసియేషన్ డ్రైవర్ అసోసియేషన్ ఆల్ ట్రేడ్స్ ఆల్ వర్కర్స్ యూనియన్ తరఫున అదే రీతిగా SKS యూనియన్ తరఫున మేము
గతం నుంచి పనిచేసుకుంటూ వచ్చాము ఆ సంఘంలో. ఈరోజు ఈ యొక్క యూనియన్ యొక్క మరి ఎన్నికల సందర్భంగా ఈరోజు తెలియజేస్తుంది ఏంటంటే ఐఐటీస్కి మద్దతుగా తెలుపుతూ ఈరోజు నిర్ణయం తీసుకున్నది. దాని ప్రకారము ఆపరేటర్స్ కానీ మిగతా అందరూ కూడా ఐఐటీస్ని ఒక గడియారం గుర్తు మీద ఓటేసి మరి ఘనవిషయంగా మరి ఆ సంఘాన్ని గెలిపించడానికి దోహదపడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ సంఘం తరఫున మరి విజ్ఞాపన చేస్తున్నాం.